అసలకి కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీది? మిడిల్ క్లాస్ మొత్తం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. లోవర్ మిడిల్ క్లాస్ కూడా అనుకోవచ్చు. హ్మ్. అక్కడి నుంచి వచ్చాను. ఆల్రెడీ చెప్పానండి. అది నాకు ఏం చేస్తారు? ఫ్యామిలీ గురించి అమ్మా, నాన్న? అంటే వాళ్ళ గురించి చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ చెప్పా. ఆ! చాలా ట్రామాటిక్ చైల్డ్‌హుడ్ నాది. ఆ! దాని గురించి ఆల్రెడీ మాట్లాడేసాను. పర్సనల్ లైఫ్ గురించి ఇంక మాట్లాడదలుచుకోలేదు. అదొక్కటే సారీ. అంటే నేను విన్నాను. అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం అవ్వలా. ఏమవ్వలేదా? అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా నేనేంటి ఈళ్ళ పుట్టాను, చాలా డబ్బున్నోళ్ళు పుట్టుండాలి, నేను రాజుల కుటుంబానికి ఎక్కడ పుట్టాలి ఆ! అనుకునేవాడిని. ఆ! అంటే మా స్కూల్లో కూడా మా మదర్ వస్తే ఎవరంటే మా పక్కింటి ఆమె అని చెప్పేవాడిని. అంటే హ్మ్. నేను చాలా రిచ్ అని ఫీల్ అయ్యేవాడిని చిన్నప్పటి నుంచి. రిచ్ ఓకే. అంటే నాట్ డబ్బులని కాదు. ఒక గ్లోరీ ఉంటది కదా నాలో. నేనేంటి వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ పుట్టాను అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఎందుకో తెలియదు నాకు. హ్మ్. అంటే డబ్బు మీద వ్యామోహం కాదు అది. లైక్ వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ చూసినప్పుడు 4 ఏళ్ల వయసులోనే. ఇది చూసినప్పుడు నేను వీళ్ళకన్నా సుపీరియర్ అనే ఫీలింగ్ కలిగేది నాకు. ఓకే. ఎందుకో తెలీదు. అది చిన్నప్పటి నుంచి ఉంది. ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ నాకు తెలియకుండా. ఓకే. ఆ నార్సిస్టిక్ బిహేవియర్ గాని నాలో. హ్మ్. అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటున్నా. ఓకే. నాన్నున్నారా? ఆ! టచ్‌లో ఉంటారా నాన్నకి? ఎవ్వరికి టచ్ లేదు. అమ్మకి గూడా? ఎవ్వరికి లేదు. ఇద్దరికి టచ్‌లో లేరు. ఓకే. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు. వాళ్ళ లైఫ్ వాళ్ళు. కానీ వాళ్ళు కనీసం అనుకుంటారు కదా! కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం. వాళ్ళు ఫోన్ అనుకుంటారో చేద్దాం. లేదో నేనైతే అనుకోనండి. ఆ! వాళ్ళు అనుకుంటారని కూడా నేను అనుకోను. వాళ్ళు అనుకోవాలని కూడా అనుకోను నేను. హ్మ్. ఫోటో గూడా లేదు మీ దగ్గర. అసలు నా చిన్నప్పుడు ఫోటోనే మొన్నెప్పుడో దొరికింది. ఎవరో పంపించారు. ఆ! అది పోస్ట్ చేశా. కానీ వాళ్ళ జీవితం చూసి మీ జీవితంలో కొంత ఎఫెక్ట్ అయిందా? మీరు గూడా విడాకులు తీసుకోవాల్సొచ్చిన అన్న అంటే టైంలో? నాకు ఎఫెక్ట్ అవ్వలేదండి. అదే చెప్తున్నాను నేను మామూలు మనిషిలాగా కామన్ మ్యాన్‌లా ట్రై చేశా. హ్మ్. ఓకే. అందరిలాగా నేను ఎందుకు తేడాగా ఉన్నాను, వీళ్ళలాగా ఉండాలి అందరిలాగా అని ట్రై చేశా. హ్మ్. నేను కూడా పెళ్లి చేసుకున్నాను. కరెక్ట్ ఏజ్‌కే చేసుకున్నాను. ప్రేమించాను. అన్నీ లవ్ చేసారా? లవ్ మ్యారేజే. ఓకే. ఆ అమ్మాయి నేనిద్దరం లవ్ మ్యారేజ్. ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశాను. అంటే ఏదో ఫేక్ లవ్ కాదు, ఫేక్ మ్యారేజ్ కాదు. సీరియస్‌గా నా సైడ్ నుంచి 100% ఇచ్చి చేశాను. చూశాను. హ్మ్. ఇదంతా ఫేక్ అనిపించింది. ఇప్పుడు నరుడు బ్రతుకు నటన అంటారు కదా! ఇదంతా నటనే. ఇదంతా రియాలిటీ కాదనిపించింది. ఓకే. నా సన్ చూపించింది 1 ఇయర్‌కి, పుట్టిన 1 ఇయర్‌కి. ఆ! నాకు సన్ మీద ఏం ఫీలింగ్ రాలా. ఆ! అంటే నాకు సినిమా తప్ప ప్ర మనుషుల మీద నాకు వ్యామోహం లేదనేది ఒకటి అర్థమైంది. నాకు ఆ! కడుపు తీపి లేదు. ఆ! ఇప్పుడు కడుపు తీపున్న యాక్టర్లు సో అండ్ సో కాల్డ్ యాక్టర్స్‌ని చూస్తున్నాం మనం చాలా మందిని. వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కొడుకు లేతే అక్క కొడుకుల్ని, చెల్లెల కొడుకుల్ని అందరిని తీసుకొచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ అవును. దీంట్లోన అవును. అవును. ఇండస్ట్రీ అనే కాదు, వేరే సెక్షన్స్ ఆఫ్ కడుపు తీపి యాక్చువల్లీ సమాజానికి డేంజరు. ఇప్పుడు నా కొడుకుని నేను హీరోని అనుకోండి. రేపు నా కొడుకుని హీరోని చేయాలనుకుంటే అది నా స్వార్థం. సమాజానికి డేంజర్. ఇంకో టాలెంటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాడికి అడ్డు కట్టేసినట్టే కదా! హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా హ్మ్. నేను. హ్మ్. హ్మ్. సో, నేను కరెక్ట్‌గానే ఉన్నాననిపించింది. అంటే రాజకీయాల్లో, సినిమాలలో ఎక్కువుందనే మీ భావన? ప్రతి చోట ఉంది. ఆ! కడుపు అంటే ఈ తీపి 2 ఎక్కువ కనిపిస్తాయి గాబట్టి మనకి. ప్రతి చోట ఉందండి. హ్మ్. లైక్ మీరు దేంట్లో అన్నా ఉంటది. మీరు కార్పొరేట్ కంపెనీస్‌లో ఉంది. ప్రతి చోట ఉంటది. అక్కడి దాకా ఎందుకు టీ కొట్టులో కూడా ఉంటది. హ్మ్. వాడు నా తర్వాత నా కొడుకు టీ కొట్టులో 15 ఏళ్ళు పనిచేసే కుర్రోడు ఉంటాడు. హ్మ్. వాడికన్నా కూడా ఈళ్ళ కొడుక్కే ఇస్తాడు కదా! అవును. తాళాలు నెక్స్ట్. అంటే ఏం చేయాలని వాళ్ళ కొడుకులు నెక్స్ట్ మరి ఇంకా? కడుపు తీపి ఉండకూడదంటున్నా. మనిషి మీద వ్యామోహం, వాడి రక్తం మీద ఇది నాది అనుకునే వ్యామోహం కన్నా కూడా హ్మ్. ఎవడిలో టాలెంట్ ఉంది, ఎవడిలో ఏదుంది వాడిని పైకి తీసుకురావాలి. నేను కష్టపడినట్టు కష్టపడేవాడిని మనం ఎంకరేజ్ చేయాలి. వాడిని మనం గుర్తించాలి అనేది ఎప్పుడొస్తదంటే మనకిది లేనప్పుడు. ఓకే. నా సొంత రక్తం, నా సొంత ఇది అనే ఫీలింగ్ లేనప్పుడు. హ్మ్. సొంత అనేది నీ డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు నాకు సినిమా మీద ఉంటదది. మిగతా వాటిల మీద లేదు. సో, నేను అనుకున్నా. అంటే ఐ మైట్ బి రాంగ్. బట్ నేను చూసిన దాంట్లో నా లైఫ్‌లో నాకనిపించిందేంటంటే, నాకు సినిమా తప్ప, ఒక కళ మీద తప్ప దేని మీద నాకు వ్యామోహం లేదు. అండ్ ఇది కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే సమాజానికి కీడు చేయదు, చెడు చేయదు అనిపించింది. రీసెంట్‌గా అనిపించిందా ఇది? రీసెంట్‌గానే. అంటే రిలీజ్ అవుతుంటాం కదండీ. అంటే బాబు గూడా పుట్టిన తర్వాత అనిపించిందా? బాబు పుట్టి నేను చూసింది 10 ఇయర్స్ అయిపోయింది. ఆ! 10 ఇయర్స్ అయిపోయింది. నాకు ఫీలింగ్ కలగలేదు. ఓకే. నాకు ఇది లేదేమో, సినిమా మీద అంటే పిచ్చా. ఏం ఫీలింగ్ కలగలేదు నా కొడుకు అనా? అదేం కలగలా. ఆ! అంటే అందరూ చెప్తారు కదా! నీ కొడుకుని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇలా ఉంటది, అలా ఉంటది, మనసులో ఇదొచ్చేస్తదని. ఆ! నాకు రాలా. ఆవిడ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేసింది. వీడికొస్తదేమో, మారుతాడేమో అని. ఆ! కానీ మీరు ఇలా అని ఆమెకు అప్పుడే తెలుసు. తెలుసు. పెళ్ళికి ముందే తెలుసు. ఆ! మారతాడు, నువ్వు మారతావనుకున్నానది. హ్మ్. ఎలా మారతావనుకున్నావు? నేను ఇంతే కదా ఫస్ట్ నుంచి. హ్మ్. కానీ ఆమె మరి ఎందుకు కొడుకుని కన్నారు మరి? కనకుండా ఆమెకు ఉండాల్సిందిగా. గావాలి. ఓకే. హ్మ్.
రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడు చూడండి. మంచిదే కదా, తయారైతే మంచిదే కదా, తయారైతే. సో వాడిని పుట్టినప్పుడే చూసారు మీరు? అంతే అంతే. అది పుట్టినప్పుడు అంటే 1 year తర్వాత చూసాను. 1 year తర్వాత. ఓకే. ఇప్పుడు వాళ్ళతో కూడా టచ్లో లేరు? అసలు లేదు. 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. తమిళ వాళ్ళు? తమిళ. ఓకే. బాబు ఫోటో కూడా లేదు మీ దగ్గర? వైఫ్తో కూడా మాట్లాడరు? వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేయరు? అదే ట్రై చేసినా నేను మాట్లాడను. ఎప్పుడోసారి చేస్తారు వాళ్ళు కూడా, రోజు చేయరు. వాళ్ళకి అర్థమైపోయింది కదా, ఎప్పుడోసారి ఇంకా 2 yearsకి ఒకసారి అట్లా మెసేజ్ పెడతారు, నేను పట్టించుకోను. ఏంటి ఇప్పుడు మీకు అసలుకి జీవితం అంటే ఏంటి అసలు? మీకు జీవితం నాకు సినిమా వినోదం? సినిమా అండి. మనిషి అన్నోడు 100 ఏళ్ళు చచ్చిపోతాడు అంటే, ఇప్పుడు అంటే 60 ఏళ్ళలో బతికేది ఎవడన్నా. నాకున్న అలవాట్లకి ఇంకా తక్కువే బతకచ్చు, కానీ చచ్చాక కూడా బతుకుండాలన్నది నా అంబిషన్ అండి. ఓకే. చచ్చాక కూడా మన కళ బతుకుంటది, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం గుర్తుంటాం. మనిషి ఎనీ టైం చచ్చిపోవచ్చు. ఓకే అనేది నా మెయిన్. సో ఇప్పుడు మీకు మనుషులు అంటే ఇష్టం లేదు, బంధాలంటే ఇష్టం లేదు, బాధ్యతలు అంటే ఇష్టం లేదు? మనుషులు ఇష్టమే, బంధాలంటే నాకు కమిట్మెంట్ లేదు. ఓకే. కమిట్మెంట్ కి అంటే లైక్ నా కొడుకు, నా భార్య, నా అమ్మ, నా నాన్న ఉండదు. ఇప్పుడు ఇంకా బయట ఎవరన్నా నాకు బాగా నచ్చి వాళ్ళ టాలెంట్ నచ్చితే నేను ఎంకరేజ్ చేస్తాను. కానీ ఈ బంధమే లేకపోతే మీరు ఈ భూమి మీదకే వచ్చేవాళ్ళు కదా మరి? అది ఓకే, రాకపోయింటే ఇంకా మంచిది కదా, ఇదంతా ఉండేది కాదు కదా మనకి. ఈ భూమి మీదకి రావడం అనేది అది కాకతాళీయమా ఇదే అని మనకు సంబంధం లేదు. మనం వచ్చాక మనం ఫిలాసఫీ తెలుసుకుందాం. మనం ఒక్కొక్కళ్ళు బంధం లేకపోతే మీరు వచ్చేవాళ్ళు గారు, అసలు ఆ బంధం లేకపోతే మీ కొడుకు కూడా పుట్టేవాడు కాదు. ఓషో కూడా వచ్చేవాడు కదా, ఓషో ఇదే కదా చెప్పాడు, పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎంజాయ్ చేయండి లైఫ్ అని చెప్పాడు. ఇప్పుడు చేస్తున్నారు ఎంజాయ్? మరి ఎవరు మీరు? పెళ్లి చేసుకో, ఇప్పుడు పెళ్లి అనేది లేదు ఇంకా, అయిపోయింది లైఫ్ లో. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ నే? ఎంజాయ్ అంటే ఏంటి? ఇదే సినిమానే, ఓన్లీ సినిమా అంతే. ఓకే. మీ లైఫ్ లో ఇంకొక అమ్మాయి అంటూ రాదా? అమ్మాయికి కూడా నేను కంటిన్యూగా రిలేషన్షిప్ లో ఉన్నాను. ఇప్పుడు నేను యాక్చువల్ 1 year నుంచి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా. లాస్ట్ 1 year నుంచి. బిఫోర్ దాకా ఉండేవాళ్ళు అప్పుడు అంటే ఉంటారు కదండి మనకంటే నాకు అది కూడా నార్సిజమే. ఇప్పుడు 3 months కి అప్పుడు ఎవరిని అమ్మాయి కావాలని కోరిక కలిగితే అప్పుడు కలిసేవాడిని. అప్పుడు లిస్ట్ చూసుకుని పాత లిస్ట్ ఎవరు ఉన్నారు దాంట్లో ఫోన్ చేసుకొని అదే అందులో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు కలిసి వచ్చేయండి మా ఇంటికి. అట్లానే ఇంకా డీటెయిల్స్ ఎందుకు, అది ఎంత ఓపెన్గా ఉన్నారు, డీటెయిల్స్ ఏముంది అక్కడ చెప్పడంలో. కానీ సో ఇప్పుడు మీరే కుకింగ్ మీరే అంతే? నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం నేను ఇంతకుముందు జొమాటో అది ఆర్డర్లు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ప్రాపర్ గా నేను డైట్ ఫాలో అవుతున్నాను. ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో? ఒక్కడనే ఉండడానికి ఇష్టపడతాను. ఓకే. చాలా మంది ఒక్కళ్ళు ఉంటే చచ్చిపోతారు పాపం. చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి. నాతో మనిషి ఒక 24 hours మించి ఉంటే నేను ఉండలేనండి. వాడు ఉండలేడా, మీరు ఉండలేడా? నేను ఉండలేను. అది ఏదో చెప్పి పంపించేయాలి. మా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా కూడా 1 గంట 2 గంటలు ఉండగానే సరే నువ్వు వెళ్ళు అంట చెప్పేస్తారు ముఖానే. వాళ్ళకి అర్థమైపోద్ది ఇంతే అని చెప్పి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇట్లాంటి వాళ్ళు? ఊరు చివరో లేకపోతే అడవుల్లోనే ఉంటారు? అవునండి, సైనిక్పూర్ లో ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మొన్నటిదాకా ఇక్కడే ఉన్నా, శ్రీనగర్ 3 years ఉన్నా. ఉన్నాక నా వల్ల కాలా, సిటీ మధ్యలో ఒక రకంగా అనిపించింది. కేబిఆర్ పార్క్ వెళ్ళేవాడిని, మార్నింగ్ వెళ్ళేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాడిని. కొంచెం ప్రకృతి అక్కడే ఉండేది, సో నాకు కష్టం అనిపించింది. లేదా మళ్ళీ సైనిక్పూర్ వెళ్ళిపోయా. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ గా వాకింగ్ గానో దేనికనో బయటకు వెళ్తూనే ఉంటారు కదా? అక్కడ నాకు మిలిటరీ ఏరియా ఉంటుంది. అవును. సో అక్కడ నాకు ప్రాబ్లం ఉండదు అనమాట. బయట జనాలు కూడా ఎక్కువ గుర్తుపట్టరు. అటంతా నార్త్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, తమిళియన్స్ వాళ్ళు ఉంటారు. సో హ్యాపీగా ఉంది అక్కడ బాగుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.